హాయ్ హాయ్ అండి అందరికీ. ఈరోజు సాటర్డే కదా, నాకు ఫాస్టింగ్ అని చెప్పేసి తొందరగా లేచాను. తొందరగా లేచి రెడీ అవుతున్నానండి. తొందరగా అంటే మరీ ఎర్లీ ఏం కాదండి. ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే అని చెప్పేసి హాలిడే ఉంది, కానీ మా పాపకొచ్చేసి స్కూల్లో ప్రాజెక్ట్ సెమినార్ ఉంది. తనైతే అక్కడికెళ్ళింది. పేరెంట్స్‌ని కూడా ఇన్వైట్ చేశారు. అందుకని చెప్పేసి తొందరగా రెడీ అవుతున్నాను. పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి. పూజ ఫినిష్ చేసుకొని తొందరగా రెడీ అయ్యి బయటికెళ్దామని రెడీ అవుతున్నాను. స్కూల్‌కైతే వెళ్ళాలి. మా హస్బెండ్ ఈరోజు వచ్చేసి ఇంట్లో లేరండి. బయటికెళ్లారు పనుందని చెప్పేసి. నేను బాబు ఇద్దరమే వెళ్దామని చెప్పేసి తొందరగా అయితే రెడీ అవుతున్నానండి. ఎర్లీగా అయితే ఏం లేవలేదండి. కొంచెం లేటే అయింది. నిన్న మా ఇంట్లో వచ్చేసి స్వాములకి భిక్ష పెట్టామండి. బాబు పుట్టక ముందే అనుకున్నాను బాబు పుడితే అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టాలని. నిన్న పెట్టామండి. చాలా డేస్‌కి కుదిరిందండి. స్కూల్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. రెడీ అయ్యి స్కూల్‌కి అయితే ఆటోలో వెళ్తున్నాము. క్యాబ్ బుక్ చేస్తే ఎంతకి బుక్ కాలేదు. అందుకని చెప్పేసి షేర్ ఆటోలో వెళ్ళాము. అక్కడ నుంచి దిగేసి నడుచుకుంటూ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. స్కూల్ ఒకసారి ఓవర్‌వ్యూ చూసేసేయండి. బాగుంటుందండి స్కూలు. స్టడీ కూడా చాలా బాగుంటుంది. ఈ స్కూల్ వచ్చేసి మాకు చాలా నియర్ బై ఉంటుంది. నియర్ బై అంటే నడుచుకుంటూ వెళ్ళేంత దగ్గరేమి ఉండదండి. స్కూల్ బస్‌లోనే వెళ్తుంది పాప. ఈరోజు ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ ఉందండి. ఇది అకాడమిక్ పరేడ్ అంటారు వీళ్ళ స్కూల్లో అయితే ప్రోగ్రాము. చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారండి స్కూల్‌కి. పాప దగ్గరికి అయితే వెళ్దామని నోటీస్ బోర్డ్‌లో చూశాను. పాప వాళ్ళ క్లాస్ రూము. ఫైనల్లీ పాప వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికైతే వచ్చేసానండి. ఒకసారి లోపలికైతే వెళ్ళిపోదాము. పాప ఎక్కడ ఉందని చూస్తున్నాను. పాప ఫీలింగ్ కూడా ఒకసారి చూడాలి మేము వచ్చిన తర్వాత. ఒక్కసారి చూసేసేయండి పాప ఎంత ఎక్సైట్ అవుతుందో నన్ను వాళ్ళ తమ్ముడిని చూడాలని. ఒక్కొక్కటి తీసేటప్పుడు కదిలితే అవుట్. వాళ్ళ తమ్మునితో తనకు వచ్చిన గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఆడిపిస్తుందండి. తన వాయిస్‌లో ఒకసారి వినేసేసారు కదా తను ఏం గేమ్ ఆడింది అని చెప్పేసి. రకరకాల సాంప్రదాయాలు, గేమ్స్ అన్నీ మన తెలుగు సాంప్రదాయాలు అనేటివి వాటిపైన వాళ్ళకైతే ప్రాజెక్ట్ ఇచ్చారండి పిల్లలందరికీ. మా పాప వాళ్ళ క్లాస్ మొత్తానికైతే తెలుగు గురించి, తెలుగు సాంప్రదాయాల గురించి అయితే ఇచ్చారండి. మిగతా క్లాస్ వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌లో ప్రాజెక్ట్స్ ఇచ్చారండి. చాలా బాగా అనిపించిందండి. ఓల్డెన్ డేస్ అయితే గుర్తుకొచ్చాయి. నేను చదువుకున్నప్పుడు ఇంత బాగా లేదండి. అసలు ప్రాజెక్ట్స్ ఇవన్నీ అయితే ఏమీ లేకుండే. ఇప్పుడు పిల్లలకైతే ప్రతిదీ అండి. లాస్ట్ ఇయర్ అయితే మా పాపకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. కానీ ఈసారి ఒక గేమ్ ఇచ్చారు. చాలా బాగా అనిపించిందండి. పిల్లలు కూడా చాలా మంచి గెటప్స్ వేశారండి. చాలా బాగా అనిపించిందండి నాకైతే చూడడానికి. మా బాబు కూడా చాలా ఎక్సైట్ అయ్యాడండి. రకరకాల ప్రాజెక్ట్స్ ఇచ్చారు పిల్లలకి. పిల్లలు కూడా చాలా డెడికేటెడ్‌గా చాలా బాగా చేశారండి. హరిదాస్ గెటప్పు, శ్రీకృష్ణదేవరాయల గెటప్పు చాలా బాగా చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. పేరెంట్స్ కూడా చాలామంది చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారండి అన్నింటిని. ఇక నెక్స్ట్ అయితే ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయాక పాపని తీసుకొని బయటకైతే వచ్చేసాము. మా హస్బెండ్ కోసం అని చెప్పేసి బయటకెళ్తున్నాము. పిల్లలిద్దరు చూడండి స్కూల్లో జరిగిన విశేషాలు చెప్పుకుంటూ స్టార్ట్ అయ్యారు. ఫైనల్లీ మా హస్బెండ్ వచ్చారు. బైక్‌పై అయితే వెళ్ళిపోతున్నామండి. నిన్న స్వాములు వచ్చారని చెప్పాను కదండీ! అక్కడికైతే వెళ్తున్నాము వాళ్ళ ఇంట్లో. ఈరోజు పడి పూజ ఉందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయామండి. ఒకసారి చూసేసేయండి అక్కడ కూడా వాళ్ళ భజన. సరికి అయితే 4 అయిందండి. ఈ తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్దామని అయితే బయలుదేరామండి. మా ఇంట్లో జరిగిన స్వాములకి భిక్ష ఒకసారి చూసేసేయండి. ఏదో చిన్నగా అయితే ప్లాన్ చేశానండి. కొంతమంది స్వాముల్ని పిలిచి ఫైనల్‌గా నా కోరిక అయితే నెరవేరిందండి. ఈరోజైతే ఈ బ్లాగ్ ఇంతేనండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. కీప్ స్మైలింగ్.